ఎవరైనా ప్రముఖులు మన ఇంటికి వచ్చినప్పుడు, లేదా మన ప్రాంతానికి విచ్చేసినప్పుడు, లేదా మన ప్రాంతంలో ఏదైనా ఒక ఆలయానికి ఆ ప్రముఖులు వచ్చినప్పుడు అలాంటి వారికి పూర్ణ కలశంతో స్వాగతం చెబుతూ ఉంటాం. వారిని ఆహ్వానించే సమయంలో ఒక పళ్ళెంలో కాసింత బియ్యం పోసి, అందులో ఒక చెంబు కలశం ఏర్పాటు చేసి, ఆ కలశం పైన ఒక కొబ్బరికాయను ఉంచి, ఆ పిమ్మట ఆ కొబ్బరికాయను పూలదండతో అలంకరించి వారిని ఆహ్వానిస్తూ ఉంటాం. ఈ చెంబు ఆ పైన కొబ్బరికాయ ఏర్పాటు చేస్తే కలశము అని పేరు. పూర్ణ కుంభ కలశ స్వాగతం అని ఈ ప్రయత్నానికి పేరు. పూర్ణ కుంభము, పూర్ణ ఫలము అని కొబ్బరికాయకు మరి ఒక పేరు. కొబ్బరి చెట్టు నిటారుగా పొడవుగా ఏపుగా ఎదిగేటటువంటి ఈ మొక్క, వృక్షం మహావృక్షమా అంటే కాదు, కానీ వృక్షం నిటారుగా పొడవుగా ఎదిగేటటువంటి ఈ కొబ్బరి చెట్టుకు కొబ్బరికాయలు లభిస్తాయి. ఆ కొబ్బరికాయలలో అమృతమయమైనటువంటి మంచి నీటి కంటే కూడా ఇంకా అద్భుతంగా తీయని జలం ఉంటుంది. సహజమైనటువంటి జలం. పరమేశ్వర అభిషేకం చెయ్యాలా? కొబ్బరి నీటితో అభిషేకం చేస్తాం. ఎవరినైనా స్వాగతం చెప్పే సమయంలో వారికి ఒక ఫలాన్ని అందించాలా? పూర్ణ ఫలం కొబ్బరికాయని అందిస్తాం. కన్యాదానం చెయ్యాలా? అమ్మాయి చేతిలో పూర్ణ ఫలం కొబ్బరికాయనే పెడతాం మనం. ఇలా ఏ సందర్భాన్ని చూచినా భగవతారాధన చేసే సమయంలో ఫలం మనోరథ ఫలం సఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం, కొబ్బరికాయను పగలగొట్టి అందులో ఉండే నీటితో పరమేశ్వరాభిషేకం చేస్తాం. శ్రీరామాయణంలో సుగ్రీవుడు సీతాన్వేషణ నిమిత్తమై వానరులను నలుదిక్కులకు పంపిస్తూ ఉంటాడు. అందులో సుషేణుడు అనే వానర వీరుడి నేతృత్వంలో అనేకులు వానర వీరులను పడమర వైపుగా పంపించే సమయంలో ఆ వైపున ఉండేటటువంటి అరణ్యాలలో కొబ్బరి చెట్లు ఉంటాయి అనే ప్రస్తావన చేస్తాడు. శ్రీరామాయణంలో మహర్షి వాల్మీకి కాలంలో కూడా మనం ఈ కొబ్బరి చెట్టు ఉనికి ప్రస్తావనను గమనించవచ్చు. వేళాకోళంగా పలువురు ఓ మాట అంటూ ఉంటారు, కొబ్బరికాయ కొబ్బరికాయ అంటూ ఉంటారు. కొబ్బరి పండు అనకూడదా? కొబ్బరి పండు అనే పదప్రయోగం లేదా అంటే ఉంది అంటూ కావ్య ప్రపంచం అద్భుతమైనటువంటి ఉదాహరణను అందిస్తుంది. మృక్కులొనర్తు చక్కెర కొబ్బరి పండులుండ్రముల్, నీలాసుందరి పరిణయం అనే కావ్యంలో కావ్యకర్త కొబ్బరి పండు అనే ప్రయోగాన్ని కూడా చేసిన ఉదాహరణను తెలుగు కవులు విస్మరించకూడదు. కనుక కొబ్బరి పండు అనే ప్రయోగం ఉన్నప్పటికీ ఇది కాయ. ఎప్పటికీ ఈ కొబ్బరి వృద్ధాప్యాన్ని కలిగించదు. పండు అన్న పదం ఉత్పన్నం కాదు ఇక్కడ. ఎప్పటికీ కాయగానే శరీరం ఎప్పటికీ నవ యవ్వనంతో ఎప్పటికీ వయస్సులో ఉన్నట్లుగానే, ఆనందంగా ఉన్నట్లుగానే, ఆరోగ్యంగా ఉన్నట్లుగానే, చురుకుగా ఉన్నట్లుగానే ఇలా భావన చెయ్యాలి. అందుకోసమే కొబ్బరికాయను పూర్ణ ఫలం అనేటటువంటి వారు. ఈ కొబ్బరికాయని పరమేశ్వర సంబంధంగా మనం అర్చన కోసం పొగలగొడితే అది నిలువుగా ఒకవేళ పగిలినట్లయితే శుభం, ఆరోగ్యకరం, ఆనందదాయకం. కొబ్బరి నిలువుగా పగిలింది, ఇంటిలో తొట్లె కడతారు, బారసాల. ఒక్కొక్కసారి ఆ కొబ్బరికాయని మనం పగులు కొట్టినప్పుడు అందులో తెల్లగా మొగ్గ పువ్వు కనిపిస్తుంది. కొబ్బరికాయలో ఇలా పువ్వు కనిపిస్తే శుభ సూచకం, ఇంటిలో పెళ్ళవుతుంది. వివాహం కానటువంటి ఆలస్యమవుతున్న ఇబ్బందిలో ఉండే యువతీ యువకులు ఆలయానికి వెళ్ళి పరమేశ్వర సంబంధంగా మొక్కుకొని ఒక కొబ్బరికాయని అలా పగలగొట్టి చూచినప్పుడు అందులో పువ్వు వచ్చినట్లయితే పరమేశ్వర అనుగ్రహం లభించింది, సంకల్పం సిద్ధిస్తుంది. కొబ్బెరన గొవ్వెర ఎటంతనగా తత్పేషమొసగు అని ఆంధ్ర మహాభారతంలో కూడా ఈ కొబ్బరి ప్రస్తావనను మనం గమనించవచ్చు. సభాపర్వంలో ఈ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. నన్నయ్య గారు చేసిన ఈ పదప్రయోగంలో కొబ్బెరకు కొవ్వెర అనేటటువంటి మరి ఒక పదం కూడా ఉన్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. కొబ్బరికాయలో తినే పదార్థం ఏది? ద్రాక్షాపాకము,
కదళీపాకము, నారికేళ పాకము అని కావ్య రసానికి సంబంధించి ఆ పదగుంభనాలు 3 పాకములలో పఠితకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి అనేటటువంటి శాస్త్ర వివేచనలో ద్రాక్షాపాకం అంటే అలా ఆ పదం వినగానే ఎలా అర్థమైపోయింది, ద్రాక్ష పండు నోటిలో వేసుకున్నట్లుగా. కాస్త కష్టపడాలి అంటే అది కదళీపాకం, అంటే పొట్టు తీయడం, పండు తినడం, అనగా ఆ తొక్క ఎలా ఎక్కడ ఏమిటి అనే ఆలోచన చేయడం కొంచెం క్లిష్టమైన అంశం. ఇంతకంటే ఇంకొంచెం క్లిష్టమైన అంశం నారికేళ పాకము. కొబ్బరి పాకంతో సంబంధంగా చమత్కారంగా చెప్పిన ఈ అలంకార శాస్త్రం కొబ్బరికాయలో తినే పదార్థానికి ఒక ప్రత్యేకమైన పేరును గమనించింది. కొబ్బరికాయలో మనం తినేటటువంటి కొబ్బరి, దాని పేరు పేషము. కాయ పేరు కొబ్బరికాయ, తినే ఆ తెల్లగా ఉండే పదార్థానికి పేషము అని పేరు. నారికేళ పాకం ఎలాంటిది? పైన ఉండే ఆకుపచ్చని పొట్టు తీయాలి, గోధుమ రంగులో ఉండే రెండవ పొట్టు తీయాలి, ఆ పైన లోపల గట్టి పెంకు వంటి భాగం ఉంటుంది. జాగ్రత్తగా పొగలగొట్టాలి, చేతికి కుచ్చుకొనకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ఉండే నీటిని ఒక ప్రత్యేకమైన పాత్రలో సేకరించుకోవాలి. ఆ తదుపరి తెల్లగా మెరిసిపోతూ ఉండేటటువంటి ఈ పేషము అనే పదార్థం తింటే మనస్సుకు ఆహ్లాదం, ఆనందం లభిస్తాయి. ఇది చాలా కఠినమైన విషయం. కాస్త మనం శ్రమ పడితే తప్ప అర్థం కాని విషయం కనుకనే ఈ అంశానికి నారికేళ పాకము అన్నారు శాస్త్రజ్ఞులు. చారపప్పును గసగసాల్చి అజికాయ శనగలను ఇలా అనేక విషయాలు చెబుతూ ఈ కొబ్బరితో చేసే పదార్థం తింటే ఇక వృద్ధాప్యం రాదు అనే అంశాన్ని ప్రబంధ పారిజాతం అనేటటువంటి కావ్యం తెలియజేస్తుంది. కొబ్బరి పువ్వు, కొబ్బరికాయ, కొబ్బరితో చేసే వివిధమైన పదార్థాలు ఇవన్నీ పరమాద్భుతంగానే ఉన్నాయి. కానీ కొబ్బరి మొక్కను పెంచుకోవడం ఎలా? ఇది నిటారుగా పొడవుగా ఏపుగా ఎదిగేటటువంటి చెట్టు. రామాయణంలో, భారతంలో, భాగవతంలో అనేక కావ్య ప్రపంచాలలో కూడా ఈ చెట్టుకు ప్రస్తావన గురించిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి అత్యంత పురాతనమైనటువంటి వృక్షంగా మనం భావన చేసినప్పుడు అత్యాధునికంగా కూడా ఒక సినిమా పాట జ్ఞాపకం తెచ్చుకోవచ్చునండోయ్. కొబ్బరి నీళ్ళ జలకాలాడి. ఈ పాట వినని తెలుగువారు ఉండరు కదా. 2 జళ్ల సీత అనే సినిమాలో సినీ కవి వేటూరి గారి కలం నుంచి జారువడినటువంటి ఈ గీతంలో కొబ్బరి నీళ్లతో స్నానం చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? వృద్ధాప్యం రాదు, చర్మం ముడతలు పడదు అనే అంశాన్ని ఆధునిక కవులు కూడా విస్మరించకుండా అక్షరబద్ధం చేశారు. అలాంటి ఈ కొబ్బరికాయకు మనం పీచు ఉంచి దైవ సన్నిధానంలో సమర్పిస్తూ ఉంటాం. నారికేళ సముద్భూత త్రినేత్ర హరసమ్మతం శిఖయాతురితం సర్వం పాపం పీడాంచమేనుదా. ఈ శ్లోకం చెప్పే సందర్భంలో నారికేళము, కొబ్బరికాయ పీచు తొలగిస్తే 3 కందులు ఉంటాయి. ఇవి త్రినేత్రుడికి, శివుడికి ప్రతీక. సమర్పించిన తర్వాత ఆ కొబ్బరిని మనం స్వీకరించాలి, పరమాత్మ ప్రసాదంగా అందరికీ వితరణ చేయాలి. అంటే కొబ్బరి మొక్కలు పెంచుకోవాలి. ఆర్ద్ర నక్షత్ర సంజాతులు, మిథున రాశిలో జన్మించిన వారు, అలాగే శివానుగ్రహం కోరేవారు ఎవరైనా ప్రత్యేకంగా కొబ్బరి చెట్లను పెంచాలి అంటుంది జ్యోతిష శాస్త్రం. కాస్త ఉప్పు కలిపినటువంటి నీటిని ఈ కొబ్బరి మొక్కలకు ఏపుగా మనం అందించినట్లయితే అవి బ్రహ్మాండంగా ఎదుగుతాయి, మహావృక్షంగా మార్చుకోగలుగుతాయి తమ రూపురేఖలను. కనుక తెలుసుకున్నాం, కొబ్బరి మొక్కలను వృక్షాలుగా పెంచే ప్రయత్నం చేద్దాం.